అసెంబ్లీ ఆవరణలో జానారెడ్డితో కేటీఆర్ మాటామంతి జరిపారు. ఈరోజు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అయితే సమావేశాలు కొద్దిగా వాయిదా పడిన టైంలో కేటీఆర్ బయటికి వచ్చారు. అదే టైంలో జానారెడ్డి ఎదురుపడగా హలో అంకుల్ అంటూ వెళ్ళి పలకరించారు. ఇంతకు ముందు కూడా కేసీఆర్ కుటుంబానికి జానారెడ్డి గారు అంటే చాలా మంచి ఒపీనియన్ ఉండేది. ఎందుకంటే ఎప్పుడు కేసీఆర్ కానీ కేటీఆర్, హరీష్ రావు ఎవరు మాట్లాడుతున్నా పెద్దలు జానారెడ్డి అని మాత్రమే మాట్లాడేవారు. ఎప్పుడు మాట తూలినట్లు గాని, ఆయన ఏదో ఒక మాట అన్నట్లు గాని ఎప్పుడు లేదు. అయితే ఈ రోజు వాళ్ళిద్దరూ అసెంబ్లీలో ఎదురుపడడం అండ్ కేటీఆర్ నవ్వుతూ జానారెడ్డితో మాట్లాడడం, జానారెడ్డి కూడా అంతే హ్యాపీగా రిసీవ్ చేసుకున్నారు. అదంతా ఒకసారి వీడియో చూద్దాం. లాస్ట్ లో కేటీఆర్ ఏమన్నారంటే మీరు సెంచరీ కొట్టాలని కూడా కోరుకుంటున్నాను అని కూడా అన్నారు. దీంతో పాటు ప్రభుత్వానికి మీ సలహాలు సూచనలు ఇస్తూ నడుపుతున్నందుకు కూడా చాలా థ్యాంక్స్ అంకుల్ అంటూ కూడా మాట్లాడారు. ఇది ఏ విధంగా అన్నారో మరి. అయితే ఈ మధ్యన రేవంత్ రెడ్డి వెళ్ళి జానారెడ్డి గారిని కలవడం జరిగింది. మీరు ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వాలని కోరడం కూడా జరిగింది. ఎందుకంటే జానారెడ్డి దగ్గర 45 ఇయర్స్ 40 to 45 ఇయర్స్ పొలిటికల్ జర్నీ అయితే ఉంది. ఆయనకి అంత అనుభవం ఉండింది. సో దీని కారణంగా ఆయన్ని సలహాలు సూచనలు చేయమని కూడా రేవంత్ రెడ్డి వెళ్ళి రిక్వెస్ట్ చేసి అనడం కూడా జరిగింది. అయితే దీనంతటి తర్వాత దాని మీద అధికారికంగా ఏమీ ప్రకటించలేదు. ప్రభుత్వానికి అధికారిక సలహాదారుగా ఉండబోతున్నారు జానారెడ్డి అనేది ఏమీ ప్రకటించలేదు. కాకపోతే ఇప్పుడు ఈ రోజు కేటీఆర్ జానారెడ్డి మాటామంతి అయితే రాజకీయ వర్గాల్లో కొంచెం చర్చలు అయితే లేవదీస్తున్నాయి. ఎందుకంటే ముఖ్యమంత్రి వెళ్ళినా జానారెడ్డి ఏమీ చెప్పలేదు, కానీ కేటీఆర్తో మాత్రం చాలా హ్యాపీగా మాట్లాడారు. చూడాలి మరి ఇదేమన్నా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య ఏమన్నా చర్చకు దారి తీస్తుందా ఈ కలయిక అనేది అయితే మనం చూడాలి.